1 నుంచి 12 వచనాలు ఉత్తరప్రదేశాలు చదువుకుందాం. జేమ్స్ 4:1-12. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక నీకేమీ దొరుకుటలేదు. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడనంతగా ఆపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరుని విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. కంటిన్యూ చేద్దాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. కాబట్టి మేలైనది చేయు ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవుని వాక్యం నాకు అర్థమయ్యేలా చేయండి. అక్కడ దయచేసి కూర్చోండి. యాకోబు 4వ అధ్యాయం. మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా 4వ అధ్యాయాన్ని మాట్లాడుకున్నప్పుడు కూడా దీన్ని మన క్రాస్ రిఫరెన్స్గా చూసాం. ప్రార్థన గురించినటువంటి విషయాల్ని ఇందులోంచి మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ప్రార్థన గురించి మాత్రమే కాకుండా ప్రార్థన కొంతమంది ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి రీజన్ కూడా ఇందులో ఉంది. ప్రార్థన చెయ్యాలి, చేయకపోవడమే చాలా నష్టాలకి కారణం, ప్రార్థించకపోవడమే చాలా అనర్థాలకి కారణం అని చెప్పడం మాత్రమే కాకుండా అసలు ప్రార్థన అనేటువంటిది ఎందుకు లేకుండా పోతుంది అది ఆన్ చేయండి. ఎగ్జాస్ట్ ఎందుకు అనేది కూడా స్పష్టమైనటువంటి రీజన్స్ ఇక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి అందరూ కూడా. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే నిజమే ప్రార్థన చేయాలి, నిజమే దేవుణ్ణి ధ్యానించాలి, వాక్యం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగా చేస్తే విశ్వాసం ఉంచవచ్చు,
యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతుకుతూ ఉండొచ్చు. ఆయన ఇచ్చేటువంటి కృపను సంతోషిస్తూ, ఆయన ఇచ్చేటువంటి కృప ద్వారా పరిశుద్ధపరచబడుతూ ప్రతిరోజు పరిశుద్ధంగా మారుతూ ఉండొచ్చు. నేనున్నటువంటి బంధకాల్లో నుంచి బయటికి రావచ్చు. నేనున్నటువంటి పాపము నుంచి బయటికి రావచ్చు. నేను దూరం అవ్వాలనుకుంటున్నాడో, వేటికైతే నేను వేటినైతే అసహించుకుంటున్నానో, దూరం అయిపోవాలని ఇష్టపడుతున్నాడో, వాటన్నింటికి కూడా నేను దూరం అయిపోవచ్చు. దేవుడు నన్ను పరిశుద్ధపరచుకుంటాడు. అదే కదా వాక్యం చెప్తుంది. అదే కదా వారం విడిచి వారం మనం మాట్లాడుకుంటుంది. సరే, బాగానే ఉంది, కరెక్టే. కానీ అదే నేను చేయలేకపోతున్నానే. ఏం చేయలేకపోతున్నాను? లాస్ట్ వీక్ కూడా మనం ఏం మాట్లాడుకున్నాం? పంపబడ్డారు కొంతమంది అని మాట్లాడుకున్నాం. పంపబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మౌనంగా లేరు, వాళ్ళు ప్రకటిస్తున్నారు అని మాట్లాడుకున్నాం. ప్రకటిస్తున్న వాళ్ళు కూడా ఏం ప్రకటిస్తున్నారు? ఏవేవో ప్రకటించట్లేదు, కానీ యేసుక్రీస్తు గురించిన విషయాలే ప్రకటిస్తున్నారు అని మాట్లాడుకున్నాం. ఆ యేసుక్రీస్తుని గురించిన వాళ్ళు ప్రకటించే విషయాలు మన చెవులో పడుతున్నాయి. ఇక తరువాయి ఏంటి అని అంటే, మనం వాటిని అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, వాటిని స్వీకరించాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? ఆ విశ్వాసంలోనే భాగంగా వాటిని అంగీకరించడం మాత్రం కాకుండా ఏం చేయాలన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో? ఆయన వైపు చూచి మొరపెట్టుకున్న ప్రతి వారికి రక్షణ అన్నాడు కదా. నేను మనసులో నమ్మాను, మనసులో అంగీకరించానంటే సరిపోదు. ఆయన వైపు చూచి మొరపెట్టుకున్న వారికి రక్షణ. వాడు గ్రీస్ దేశస్థుడు కావచ్చు, యూదుడు కావచ్చు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, వాడి జీవితం ఏదైనా కావచ్చు, ఇది ఏదైనా కూడా కావచ్చు, ఎంత బలహీనతల్లో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఎంత బంధకాల్లో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన వైపు ఎందరూ ఆయనను చూసి ఎందరూ ప్రార్థింతురో వారికి రక్షణ. ఎందరు ఆయన వైపు చూస్తారో వాళ్ళకి రక్షణ. మనసులో ఒప్పుకున్నా అంటే కుదరదు, అది మొరపెట్టుకోవడం కిందకి రాదు. ఆయన నామములో మొరపెట్టుకోవడం కిందకి రాదు. ఆయన నామంలో మొరపెట్టుకోవడం అంటే ఏంటంటే, ప్రభా ఇదిగో పలానా బలహీనత నా జీవితంలో కనిపిస్తుంది, పలానా బంధకం కనిపిస్తుంది, ఇందులోంచి నేను బయటికి రావాలి. ఇదిగో ఈ స్నేహం కరెక్ట్ కాదు, బయటికి రావాలి. ఇదిగో ఈ అలవాటు మంచిది కాదు, బయటికి రావాలి. ఈ ఆలోచన విధానం మంచిది కాదు, బయటికి రావాలి. ఇదిగో ఈ గర్వం మంచిది కాదు, బయటికి రావాలి. ఈ ధనాశ మంచిది కాదు, బయటికి రావాలి. ఈ బంధకాల్లాగా నన్ను లాగేస్తూ ఉన్నాయి, నా శక్తికి మించి ఉంది ఇందులోంచి బయటికి రావడం. నిజమే, అలాంటి బంధకాలు మనందరికీ ఉంటాయి. అర్థమవుతుందా? అందరికీ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉండొచ్చు. మనం ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోయేటువంటి బంధకాలు మనకు అందరికీ ఉంటాయి. కానీ అందులోంచి బయటికి రావాలని అంటే వాటన్నిటిని ముందు మనం గుర్తించి, మనం ప్రభువులో కృప ఉందని మనం గమనించుకొని మనం ప్రభువుకి మొరపెట్టుకోవాలండి. ఆయనకి మొరపెట్టుకోవడం అంటే అది దాని అర్థం. ప్రభు ఇదిగో ఈ పలానా ఈ బంధకం నుంచి నేను బయటికి రావాలి, నాకు శక్తినివ్వు, నా సొంత శక్తి సరిపోవట్లేదు, నీ కృపనివ్వు, అది మొరపెట్టుకోవడం అంటే. ఇందులోంచి నేను బయటికి రాగలుగుతాను అని అంటే నేను దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధమే. దీంట్లో నుంచి నేను బయటికి రావాలే కానీ ఈ పాపము, నీకు ఇష్టం లేని పాపము, నీ దృష్టికి హేయమైనటువంటి పాపం, నీ దృష్టికి నీచమైనటువంటి అపవిత్రమైనటువంటి పాపము నా మనసుని నింపేస్తుంది, నా హృదయాన్ని నింపేస్తుంది. ఇందులోంచి నేను బయటికి రాగలుగుతాను అని అంటే నేను దేన్నైనా విడిచిపెట్టుకుంటాను ప్రభా. వారానికి గంట ఏంటి, ప్రతిరోజు సహోదరులతో ఉండమన్నా ఉంటాను. రోజుకో గంట ఏంటి, దినమంతా నీ వాక్యంతో కూర్చోమంటే కూర్చుంటాను. నేను నీకు ఎంత అందుబాటులో ఉండడానికైనా నేను సిద్ధమే. అదవుతుందా? ఏమడుగుతున్నాడు ప్రభు? నాకు అందుబాటులో ఉండని అడుగుతున్నాడు, అంతే కదా. అబ్బాయి నా దగ్గరికి రావాలి, వచ్చి నాకు అందుబాటులో ఉండాలి, ఉండి. ఇప్పుడు ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు అనుకో, ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు, అయితే స్కూల్ మాస్టర్ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు భయపడతారు, ఇబ్బంది పడతాం. చిన్నప్పుడు మనం కూడా ఎందుకు ఇబ్బంది పడతాం? ఊరికి వెళ్తే ఆటోమేటిక్గా నేర్పిడు, లేకపోతే వెళ్ళి ఆ మాస్టర్ నాకు ఇది కొంచెం చాలా కష్టంగా ఉందండి, లెక్కలో నా వల్ల కావట్లేదు, చాలా ప్రయత్నం చేశాను,
మీరే నాకు సహాయం చేయాలి అని అంటే, రా నాయనా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పరు. అలాగే చెప్పాలి స్కూల్ టీచర్లు అన్న తర్వాత, కానీ మోస్ట్లీ అలాగా చేయరు. ఎందుకంటే అంతమందికి అలా చేయాలని టైం ఉండదు కాబట్టి కదా. కాబట్టి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వీడికి వచ్చి కూర్చున్నాడంటే వీడు హోంవర్క్ ఏదో చేసి ఉండాలి, వీడు నేర్చుకొని రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందుకని నీకెందుకు, నువ్వు స్కూల్కి రా, నీకు చదువు ఎట్టాదో నేను చూస్తా అన్నాడు అనుకో, మనకు భయం వేస్తుంది. ఎందుకు, ఏదో అన్నాడులే కానీ వెళ్తే మన బలహీనతలను చూసి జాలిపడి, నా చదువురానితనాన్ని, నా తెలివి తక్కువతనాన్ని చూసి జాలిపడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పిడు, బెత్తం తీసుకొని తంతాడు. కాబట్టి భయం ఉంటుంది కదా. కానీ ప్రభు అలాంటి వ్యక్తి కాదు. ప్రభు అందుబాటులో ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నేను అందుబాటులో ఉండమని చెప్పట్లేదు. అందుబాటులో ఉండమంటే అందుబాటులో ఉండడం అంతే, అదొక్కటి చేస్తే చాలంట. అర్థమవుతుంది చెప్పింది. ఈ అధ్యాయం అంతా దాని గురించే, ఆయనకు అందుబాటులో ఉండమంటే ఏంటి అనేది మనం చూద్దాం. అదొక్కటి చేస్తే చాలు. నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయను, నువ్వు ఆల్రెడీగా ఏదో సాధించి తీసుకురావాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, నీకేదో కొన్ని ఎబిలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. నాకు అందుబాటులో ఉంటే నేనే నిన్ను కౌగిలించుకొని, అర్థమవుతుందా. ఒక స్కూల్ టీచరు క్లాస్లో ఒక 40 మంది ఉంటే 40 మందిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏమి రాలేదో ఎక్కడ రాలేదో మొత్తం చూడడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులు కాబట్టి. కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి అది అసాధ్యం కాదు. 40 మంది కాదు, 40 కోట్ల మంది కాదు, 1000 కోట్ల మంది ఉన్నా సరే ఆయనకు అదేమి అసాధ్యం కానే కాదు. నీకు ఎంత కృప కావాలో అంత కృప ఇవ్వగలుగుతాడు. నిన్ను కౌగిలించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అవుతుందా. వేలాది మంది జనాలు వచ్చి ఆయన మాటలు వినడానికి వస్తూ ఉంటే చిన్న బిడ్డల్ని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆయన కౌగిలించుకొని, ఆయన ఎత్తుకొని వారితో మాట్లాడుతూ వారితో సంభాషణ చేయడానికి కూడా ప్రభువుకి టైం ఉన్నింది. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడే. అర్థమవుతుందా. చిన్న బిడ్డలు కాబట్టి అందుబాటులో ఉన్న ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడం. అదవుతుందని చెప్పింది. నీకు చదువున్నా లేకపోయినా, నీకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా, అందుబాటులో ఉండడానికి ఇష్టపడితే దేవుడు విడిచిపెట్టడు. అది రాసి పెట్టుకోవచ్చు. అయితే అందుబాటులో ఉండమంటే ఏంటి, ఆయనకి మొరపెట్టుకోవాలని మన రోమిల్ రాసిన పత్రికలో లాస్ట్ వీక్ చూసాం. అందుబాటులో ఉండమంటే ఏంటి, ప్రార్థించాలి, అడగాలి. అడగడం అని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. మీలో కొంతమంది అడగట్లేదు. అసలు మీ మధ్యలో ఉన్నటువంటి పోరాటాలు, మీ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. మొదటి వచనం చూసారా ఏమంటున్నాడో. ఒక్కోసారి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనా, రక్షింపబడి బాప్టిజం తీసుకొని ఒక సంఘానికి వస్తూ ఉన్న వ్యక్తులైనా సరే, ఒక్కోసారి పక్కన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనకంటే మంచిగా పరిచయం చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక్కోసారి పక్కన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనకంటే పరిశుద్ధతలో ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. దేవుణ్ణి మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు చేసినట్లుగా మనం ఎట్లా చేస్తాం, అందరూ ఒకలా చేస్తారా ఏంటి అనిపిస్తుంది. అప్పుడు తోటి సహోదరులు లేకపోతే సంఘ కాపరో ఎవరన్నా వచ్చి, చూడమ్మా నువ్వు కూడా ప్రభువులు ఎదగాలి, నువ్వు ప్రభువులు ఎదగట్లేదు, చూడు సహోదరులు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారు చూడు అని చెప్తారు. లేకపోతే నువ్వు ఇంకా రక్షింపబడలా, నువ్వు రక్షింపబడ్డాను నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను సంఘం గుర్తించలేదు రక్షింపబడిన వ్యక్తిగా. ఎందుకు గుర్తించలేదు అని అంటే, సంఘంలో మిగిలిన విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రపంచంలో నువ్వు ఒకడే కాదు కదా విశ్వాసివి, ఇంకా చాలామంది చరిత్రలో ఉన్నారు, ఆల్రెడీ ఈ సంఘంలో కూడా చాలామంది ఉంటారు. అర్థమవుతుందా. సో ఖచ్చితంగా వాళ్ళ జీవన శైలికి, వాళ్ళ జీవన విధానానికి కొంతన్నా మ్యాచింగ్ ఉండాలి. ఏదీ మ్యాచ్ కాకుండా నేను ఒక్కడనే ప్రపంచంలో విశ్వాసిని, నా విశ్వాసం ఏందో నాకు తెలుసులే అనుకుంటే కుదరదు. వాక్యం ఒప్పుకోవట్లేదు దానికి, ఆ పద్ధతికి.
అర్థమవుతుందా? వాక్యం ఒప్పుకోవట్లేదు. నువ్వు విశ్వాసమైతే స్థానిక సంఘంలో యేసుక్రీస్తు శరీరమైన స్థానిక సంఘంలో అవయవముగా ఉండి తీరాలి. ఆయన శిరస్సు నుంచి వచ్చేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు తీసుకుంటూ నువ్వు బలపడాలి. దట్ ఈస్ ది ఓన్లీ వే. అర్థమవుతుందా? అలా కాకుండా నాకే తెలుసులే, నాకు నేనే అనుకుంటున్నాను, నాకు నేనే డిక్లేర్ చేసుకున్నాను అని చెప్పి అంటే కుదరదు. కాబట్టి తోటి విశ్వాసులు ఉన్నారు, చరిత్రలో విశ్వాసులు ఉన్నారు. ఆ జీవన శైలికి నువ్వు నిజంగా విశ్వాసం, నీ జీవన శైలికి ఏముండాలి? పొంతన ఉండాలి. అవి ఏమీ లేవు. అప్పుడు ఎవరో సహోదరులు వస్తారు, వచ్చి తమ్ముడు నువ్వు ఏదో బ్యాప్టిజం తీసుకున్నావు, రక్షింపడ్డావు అని చెప్పావు, కానీ చూడు ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతే ఎట్లాగా? ఎవరిని వస్తున్నారు? అట్లాగా రావట్లేదు కదా. ఏదో కూడికి వచ్చామా, వెళ్ళామా, చెప్పిన పని చేసామా, వెళ్ళామా అన్నట్టు ఎవరన్నా ఉంటున్నారు అట్లా? కదా విశ్వాసులు ఉండట్లేదు కదా. ప్రభు కోసం బ్రతకడానికి, ప్రభుకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు, కొత్త ఆత్మల రక్షణ కోసం ఆలోచిస్తున్నారు. ఇవన్నీ దేవుని కోసం బ్రతకడానికి నీ జీవితాన్ని సమర్పణ ఆ విధంగా నువ్వు చేయాలి కదా. ఇవన్నీ పెద్ద బ్రహ్మ విద్యలేమీ కాదు, కఠినమైనవి ఏమీ కాదు. నీకున్నటువంటి బంధకాలన్నిట్లోంచి నువ్వే సంఖ్యలన్నీ తెంపేసుకొని నువ్వు బయటకు వచ్చేసేసి పవిత్రంగా మారిపోవాలంటే అప్పుడు అది చాలా బ్రహ్మ విద్యే, కష్టమైన పనే. కానీ తోటి సహోదరులను చూసి నీలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా, అవునా? నీలాగా చదువులు ఉన్నోళ్ళే, నీలాగా ఉద్యోగాలు ఉన్నోళ్ళే, నీలాగా అన్నీ ఉన్నోళ్ళే కదా. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళని చూసి నేర్చుకొని, వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళతో కలిసి ఉండడం ఏంటి ప్రాబ్లం ఏంటి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను యేసయ్యకి అందుబాటులో ఉండాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు, అది ఈజీగా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఆల్ ఏ ప్రాబ్లం. మరి ఈ కోరిక నీలో కనపట్టలేదు బాబు అని చెప్తే, లేకపోతే ఈ కోరిక నీలో సన్నగిల్లిపోతున్నట్టు అనిపిస్తుంది, తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్తే ఒక్కొక్కసారి అది మనసుకు ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి అంగీకరించలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం, యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అదేంటి ఇలా చెప్తున్నాను? యేసుప్రభు చచ్చిపోయాడు, నమ్మాను, అయిపోయింది, అదేగా విశ్వాసం. ఇంకంతకంటే విశ్వాసం ఏంటి? బైబిల్ చదివితే కదా నీకు తెలిసేది, బైబిల్ నేర్చుకుంటే కదా నీకు తెలిసేది. బైబిల్ చదవకుండా, నేర్చుకోకుండా, ఏదో పైపైన ఆ యూట్యూబ్లో అక్కడెక్కడ ప్రసంగాలు వినేసేసి నాకు అన్నీ తెలుసు, ఇదే ఇక ఇంతకు మించి ఏమీ లేదు అని ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం? అదవుతుందా కదా? కానీ అలా డిక్లేర్ చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారు అంటే మనసులో నొచ్చుకుంటారు. ఆ చెప్పే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు. ఏం ప్రకటిస్తారు? కొంతమంది వాళ్ళ మీద వాళ్ళే యుద్ధం ప్రకటించుకుంటారు. నిజమేనంటావా ఆయన చెప్పింది? నిజంగా నేను అందరిలాగా లేనా ఏంటి? సరే అందరిలాగా లేను, కానీ నేను ఎట్లాగా అంత టైం ఎలా స్పెండ్ చేస్తాను? నాకు ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే, నాకు డబ్బులు కావాల్సిందే, నేను ఎట్లాగా స్పెండ్ చేస్తాను ఎంత టైము అని వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. చెప్పేవాడితో కూడా యుద్ధం. అందుకని ఏమన్నాడు అక్కడ? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? యుద్ధం లోపల స్టార్ట్ అయింది. ఈ లోపల స్టార్ట్ అయిన యుద్ధం బయటికి కూడా ఏదో ఒక రోజు కనిపిస్తుంది. ఏంటండి ఊరక ఇన్ని రోజులు వస్తున్నాం చర్చికి, ప్రతి ఆదివారం వస్తున్నాం, ఇంకెంతకంటే ఏం కావాలంటే వీళ్ళకి ఏదో రోజు ఆ మాట వచ్చేస్తుంది. అర్థమవుతుందా? లోపల ప్రారంభమైన యుద్ధం ఏదో రోజు బయటికి. ఇటువంటి యుద్ధాలకి కారణం ఏంటి? నిన్నెవడో అర్థం చేసుకోకపోవడమా? కాదు. ఇలాంటి యుద్ధాలకు కారణం ఏంటి? నీ భక్తిని ఇతరులు గుర్తించకపోవడమా? కాదు. ఇలాంటి యుద్ధాలకు కారణం ఏంటి అని అంటే ఆన్సర్ అక్కడే ఇచ్చాడు. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా.
మీ సొంత శరీరంలో పోరాడుతున్న భోగేచ్ఛలు, నీ సమయము నువ్వు స్పెండ్ చేయడం ఇష్టం లేదు, నీ శరీరాన్ని కష్టపెట్టుకోవడం ఇష్టం లేదు. ఏదో వారానికి ఒకరోజు కష్టపడితే చాలా కష్టపడ్డామని చెప్పి అనిపిస్తుంది. నీ మీద ఎవరు కూడా అకౌంటబిలిటీ చూపించడానికి ఇష్టం లేదు. నువ్వు ఎవరికి జవాబుదారిగా ఉండడానికి ఇష్టం లేదు. నువ్వేం చేసావు, ఏమన్నా స్వార్థ పని చేసావా, లేకపోతే ప్రార్థన చేసావా, లేదా వాక్యం చదువుకున్నావా, లేకపోతే దేవుని కోసం ఏమన్నా చేసావా, ఏం చేస్తున్నావు అని చెప్పి నిన్నెవరు అడగడం నీకు ఇష్టం లేదు. నిన్నెవరు పర్యవేక్షించడం నీకు ఇష్టం లేదు. స్థానిక సంఘంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్థానిక సంఘమే నీకు ఇష్టం లేదు. కాబట్టి ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతావు, విమర్శించడం ప్రారంభిస్తావు, ఇతరుల లోపాలు చూపించడం ప్రారంభిస్తావు, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి ఆలోచించడం ప్రారంభిస్తావు. నా ఆత్మీయత ఎంత, వాడి ఆత్మీయత ఎంత అని కంపేర్ చేసుకొని మాట్లాడడం ప్రారంభిస్తావు. యుద్ధాలు జరుగుతాయి. అర్థమవుతుందా? దేవుని బిడ్డల మీద ఏం ప్రకటిస్తాం మనం? యుద్ధాలు ప్రకటిస్తాం. ఎందుకంటే అది చేసేది అక్కడ మిస్అండర్స్టాండింగ్ కాదు, నేను అర్థం చేసుకోకపోవడం కాదు, గాడిద గుడ్డు కాదు, నీ శరీరంలో పనిచేసేటువంటి భోగేచ్ఛల వల్ల. దీనివల్లంట మన శరీరంలో పనిచేసే భోగేచ్ఛలు. చూడండి, అంత శరీరానుసారంగా, కేవలం నీ శరీరం కోసం, కేవలం నీ శరీరానికి కావలసినటువంటి డబ్బుల కోసం, కేవలం నీ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి కావాల్సినటువంటి రిలాక్సేషన్ కోసం, కేవలం నీ శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం, అది నీ చేతిలో ఉండదేమో అనిపించినప్పుడు నువ్వు సహోదరులకు దూరం అయిపోవడానికి కూడా సిద్ధపడుతున్నావు అని అంటే, వాక్యానుసారంగా నీతో మాట్లాడే వాళ్ళకు కూడా నువ్వు దూరం అయిపోవడానికి సిద్ధపడుతున్నావు అని అంటే, ఎంత శరీరానుసారమైనటువంటి జంతువు బ్రతుకుతున్నామో ఆలోచన చేయాలి. జంతువులు వాటి శరీరంలో పనిచేసేటువంటి వాటి ఇచ్చల కోసమే బ్రతుకుతాయి, చచ్చిపోతాయి. ఆకలేస్తే తింటాయి, పిల్లల్ని కంటాయి, సీజన్ వచ్చినప్పుడు చచ్చిపోతాయి. అంతే కదా? అది ఎవరి లక్షణం? మనుషుల లక్షణం కాదు. ఎవరి లక్షణం అది? జంతువుల లక్షణం. జంతువుల లక్షణం. నేను మనిషిని కాదు, నేను జంతువునే అనుకుంటే ఇట్స్ ఓకే, ఇంకెవడేం చేయలేడు. ఈ ఇంట్లో మాత్రం ఉండడం దేనికి? పెళ్ళిళ్ళు చేసుకోవడం దేనికి? కుక్కలను పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి? రోడ్డుని పడి తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి భోగేచ్ఛల వల్ల ఏం జరుగుతుంది అంటే సంఘానికి దూరం అయిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం. ఇందాక నేను చెప్పినటువంటి ప్రశ్నకు మళ్ళా వస్తున్నాను. అన్నా, నాకు తెలుసు అన్నా, నేను బంధకంలో ఉన్నాను, నేను నా పరిస్థితి బాగాలేదు, నా మనసు బాగాలేదు, నా మనసును అతలాకుతలం చేసేటువంటి అనేకమైన అనవసరమైన ఆలోచనలు నాకు హృదయంలో ఉన్నాయి. వాటిలోంచి నేను బయటికి రావాలి. దేవునిలో నేను పరిశుద్ధపరచబడుతూ, దేవుని కోసం పనిచేస్తూ, దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను. ఎందుకు అనుభవించలేకపోతున్నాను? అదిగో పలానా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా లోకానుసారమైన ఆలోచనలు, మనుషుల గురించిన ఆలోచనలు, మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలు, సమాజంలో ఒక స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనలు, మనుషుల దగ్గర ముక్కు మొహం దేని దిక్కుమాలిన దగ్గర ఏందో ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచనలు, ఏదైనా కావచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక వ్యభిచార సంబంధమైనటువంటి అలవాటు కావచ్చు, ఒక వ్యభిచార సంబంధమైన ఆలోచనలు కలుగు చేసేటువంటి ఒక చెడ్డ స్నేహం కావచ్చు, విగ్రహంగా మారిపోయినటువంటి ఒక స్నేహం కావచ్చు, ఏదైనా కావచ్చు. బయటికి రావాలి. నాకు అర్థమవుతుంది, దానికి సొల్యూషన్ కూడా నాకు తెలుసు. మీరు చెప్తున్నారు, వింటున్నాను. ప్రభుతో ఉండాలి, ప్రభువుకి మొరపెట్టుకోవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి. అర్థం కూడా అవుతుంది నాకు. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడో అర్థమవుతుంది. యేసు ప్రభు నా కోసం ఎందుకు మరణించాడో అర్థమవుతుంది. నా పాపము కూడా నాకు అర్థమవుతుంది. అన్నీ అర్థమవుతున్నాయి, కానీ
ఒక అడుగు ముందుకేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు అని అంటే నువ్వే బాధ్యుడివి. ఎందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు? ఎందుకు నీలో యుద్ధం జరుగుతుంది? ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అబ్బో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను, ఇదిగో పలానా దీని నుంచి నేను బాగా స్ట్రగుల్ అవుతున్నాను, నిజమే నాకున్న బలహీనతలు కానీ స్ట్రగుల్ అవుతున్నాను అని ఏదో యోధురాల్లాగా ఫీల్ అవ్వకండి. అదవుతుందా? అందులో ఏ గొప్పతనమూ లేదు. నువ్వెందుకు స్ట్రగుల్ అవుతున్నావు అంటే ఎవరిని చూసినా నన్ను ప్రేమించట్లేదు అనిపిస్తుంది, ఎవరిని చూసినా నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది, ఎవరిని చూసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎవరు నన్ను అర్థం చేసుకోలేనంత గొప్ప స్థితిలో నేను ఉన్నాను. అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతాయి అంటే నీలో నీ భోగేచ్ఛల వల్ల. దేనివల్ల? నీ భోగేచ్ఛల వల్ల. చూడండి, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. చూసారా? ఆశిస్తున్నారు కానీ మీకు ఆశ ఉంది, ఆశ లేదని చెప్పట్లా. పరిశుద్ధంగా ఉండాలి, బతకాల నుంచి బయటికి రావాలి, దేవుని కోసం బ్రతకాలి, హ్యాపీగా దేవుని ఆరాధించుకుంటూ ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆశ ఉంది, ఆశించున్నావు కానీ దొరకదు. ఆ తర్వాత వచ్చే టైటిల్ ఉంది, దిమ్మ తిరిగిపోవాలన్నమాట. ఇది విశ్వాసులు ఉన్నటువంటి సంఘాలకు రాస్తున్న లేఖ. ఆ విశ్వాసుల్లో కొంతమంది బలహీనమైన విశ్వాసులు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అసలు విశ్వాసులు కాకుండా వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, విశ్వాసాలు అవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే దేవుని వాక్యం వింటున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మొత్తం అందరికీ లేదు, విశ్వాసం అనుకొని భ్రమపడుతున్న వాళ్ళు కూడా అవ్వచ్చు. వాళ్ళందరికీ రాస్తూ నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ విశ్వాస పరిమాణం స్టేజ్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్. నువ్వు గనక ఈ పరిస్థితుల్లో ఉంటే, ఇలాంటి పోరాటాల్లో గనక నువ్వు ఉంటే, ఆశపడుతున్నావు కానీ నీకు దొరకట్లా, అర్థమవుతుంది కానీ బయటికి రాలేకపోతున్నావు. ఇదేమీ గొప్పతనం కాదు, ఇదేం గొప్ప యుద్ధం కాదు, ఇది నీ భోగేచ్ఛల వల్లే. మరి నీ భోగేచ్ఛల వల్ల నువ్వు ఆ విధంగా బంధకంలోనే ఉండిపోయేటువంటి మరలా వాటిల్లో చిక్కుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైతే నీ టైటిల్ ఏంటో తెలుసా? చూడండి 4వ వచనంలో, వ్యభిచారిణులారా. ఇక్కడ పుల్పిట్ మీద నించొని ప్రియమైన దేవుని బిడ్డలారా అని అనడానికి బదులుగా ఒకరోజు వచ్చి వ్యభిచారుణులారా అంటే ఎలా ఉంటుంది? అదే యాకోబు అంటున్నాడు అక్కడ. నెక్స్ట్ వీక్ ఎవడు ఉండడు కదా, నువ్వు ఉంటావా ఉండవా నాకు అనవసరం అని యాకోబు ఏమంటున్నాడంటే, నువ్వు వ్యభిచారిణివి, నువ్వు పురుషుడివైనా నువ్వు వ్యభిచారిణివే. అర్థమవుతుందా? వ్యభిచారివి కాదు. అర్థమవుతుందా? స్త్రీ వ్యభిచారం చేస్తే చెయ్యి వ్యభిచారిణి, నీచమైనటువంటి బ్రతుకు. పురుషుడు వ్యభిచారం చేస్తే ఆడు కొంచెం బాగా తిరుగుతాడు, తిరుగుబోతు, పాష్గా పాలిష్డ్గా మాట్లాడతారు కదా. ఆహా, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నీ పేరు వ్యభిచారిణి. ఆడు పురుషులు కూడా ఉంటారు కదా, స్త్రీలకు మాత్రం రాస్తాను లేకేం కాదు ఇది. అదవుతుందని చెప్పింది. అంటే భర్తకు తెలియకుండా లేకపోతే వ్యభిచారపు అపవిత్రపు తలంపులు పెట్టుకొని ఉండేటువంటి స్త్రీని ఎంత నీచంగా సమాజం చూస్తావో, లేకపోతే ఒక పురుషుడిగా నువ్వెంత నీచంగా చూస్తావో అంతే నీచుడివి నువ్వు కూడా.
స్త్రీ అయినా పురుషుడైనా. ఎవరు 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 బహిరంగంగా వ్యభిచారం చేసేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. వ్యభిచారం అంటే ఒక స్త్రీతోనో ఒక పురుషునితోనో చేసేటువంటి క్రియ మాత్రమే కాదు, కానీ ఆ చూపు కూడా వ్యభిచారంతో సమానమే. నీలో కలిగేటువంటి అపవిత్రమైన ఆలోచనలు వ్యభిచారంతో సమానమే అని చెప్పాడు కదా. దాన్ని యాకోబు ఇంకొంచెం డైలప్ చేస్తున్నాడు అనమాట. దాన్ని యాకోబు ఇంకొంచెం జనరలైజ్ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక పురుషుడి గురించో ఒక స్త్రీ గురించో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నీ శరీరాన్ని తృప్తిపరుచుకునేటువంటి ఆలోచనలు నీకున్నప్పుడు నువ్వు వ్యభిచారినివే. నీ శరీరాన్ని తృప్తిపరచుకోవడం కోసం నువ్వు ప్రార్థన కూడా సరిగ్గా చేయలేని దుస్థితిలో ఉంటే నువ్వు వ్యభిచారినివి అంటున్నాడు. అర్థమవుతుందా? కేవలం నీ శరీరం యొక్క కంఫర్ట్ కోసం, కేవలం డబ్బుల కోసం, కేవలం లోకానుసారమైనటువంటి చదువో లేకపోతే ఇంకోటో దేనికోసమో దేవునికి దూరమైపోయే పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే, దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశాలు నువ్వు వదులుకుంటుంటే, సహవాసంలో ఉండేటువంటి పరిస్థితిని విడిచిపెట్టుకుంటుంటే, అదొక నిద్ర కోసమైనా కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, నువ్వు విడిచిపెట్టుకుంటుంటే కనుక, నువ్వు గనక ఆ విధంగా దేవునికి దగ్గరైతే, నువ్వు గనక ఆ విధంగా సహవాసానికి దగ్గరగా ఉంటే, వాక్యానికి దగ్గరగా ఉంటే, నువ్వు చెయ్యలేనటువంటి, నువ్వు బయటికి రావడం కష్టంగా ఉన్నటువంటి ఆ బంధకం ఏదైతే ఉందో అందులో నుంచి కూడా నువ్వు బయటకు వచ్చేయచ్చు అని తెలిసి కూడా, అదవుతుందా చెప్పింది, తెలిసి కూడా ఆ భయంకరమైన మురికి కూపములో నుంచి, ఆ ఊబిలో నుంచి నేను బయటికి వస్తాననేటువంటి ఎగ్జైట్మెంట్ కూడా లేకుండా, దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడనే ఎగ్జైట్మెంట్ ఉండద్దు. ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తరుముకుంటా వస్తున్నారు, రోడ్లెంబడి పరిగెత్తిస్తున్నారు. ఆలోచించండి, ఇమాజిన్. భర్తకు తెలియకుండానో లేకపోతే వివాహానికంటే ముందో వ్యభిచారం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రోడ్డు మీద పరిగెత్తిస్తున్నారు రాళ్ళు పట్టుకొని. పరిగెత్తించి కొడుతుంటే యేసు ప్రభు కనిపించాడు. ప్రపంచమంతా కూడా చంపాలని, రాళ్లతో కొట్టి శిక్షిద్దామని కాదు, రాళ్లతో కొట్టి చంపేద్దామని, ప్రాణం తీద్దామని పరిగెత్తున్నారు. అయ్యో అంత శిక్ష వేయొచ్చా అని మీకు అనుమానం రావచ్చు. మీకు పెళ్ళై మీ భార్య కనుక అలాంటి వ్యభిచారం చేస్తే నువ్వు కూడా పరిగెత్తావు, అదే గుంపులో రాయి పట్టుకొని పరిగెత్తావు లేదా? పరిగెత్తావు. అర్థమవుతుందా? స్త్రీలు మీకు పెళ్ళై మీకు బిడ్డలు పుట్టి నీ కుమారుణ్ణి మోసం చేసి ఎవరన్నా స్త్రీ వ్యభిచారం చేస్తే నువ్వు కూడా ఉంటావు ఆ గుంపులో రాయి పట్టుకొని. అర్థమవుతుందా? కాకపోతే ఆ యూదుల సమాజంలో పురుషులే శిక్ష విధించాలి, స్త్రీలు అలాంటి ప్రక్రియలో పాల్గొనకూడదు కాబట్టి వాళ్ళ పక్క నుంచి చూస్తుంటారు. వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా తరుగుతూ ఉంటారు, పక్కనే ఉంటారు, వాళ్ళు ఆడికి పోరు. అంటే పురుషులు ముందు ఉంటారనమాట రాయి పట్టుకొని. పరిగెత్తించి కొడతా ఉంటే, అంత నీచమైన స్థితిలో ఉంటే, అలాంటి బంధకంలో ఇరుక్కుపోయి టూ లేట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత ప్రభు దగ్గర తీసుకొస్తే, అమ్మా ఇంకొంచెం ముందు వచ్చినా కూడా నేను రక్షించేవాడిని కదా నిన్ను,
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావే, నిన్నెట్ట కాపాడతాను చెప్పి, ఇంకా నిన్ను కాపాడితే నా గురించి ఏమనుకుంటారు? ఏం చేసేది అసలు నేను ఇప్పుడు? నా వల్ల కాదమ్మా, టూ లేట్. చేతులు కాలిన తర్వాత ఆకులే పట్టుకుంటే ఉపయోగమే ఉంది, నా వల్ల కాదు, ఐఎమ్ సారీ అనడా? అనలేదు. ఆ స్థితికి దిగజారిపోయినటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రభు, ఓ పని చేస్తావా, నాకు శిష్యురాలుగా ఉంటావా, పాపం చేయకుండా బ్రతకడాన్ని ఇష్టపడతావా, ఇష్టపడితే నాతో ఉండు, దేవుని వాక్యం నేర్చుకో, సువార్త చెప్పినప్పుడు విను, నీకు క్షమాపణ ఉంది, నేను శిక్షించను అనంటే ఎగ్జైట్ అయిపోయి ఉంటుంది కదా అమ్మ. అవునా? సమరయ స్త్రీ అలానే ఎగ్జైట్ అయ్యింది. ఈమె గురించి ప్రొలాంగ్ చేసి రాయలేదు తర్వాత ఏం చేసింది అనేది, ఖచ్చితంగా అదే చేసి ఉంటుంది. సమరయ స్త్రీ ఏం చేసిందో అదే చేసి ఉంటుంది. సమరయ స్త్రీ ఏం చేసింది? ఆమె కూడా అంతే. 5 భర్తలు ఉన్నారు ఆమెకి, 5 ఉంటుంది, 5 ఉండింది. ఇప్పుడు ఉన్నవాడు తన భర్త కాదు. అయినా సరే ఇదిగో రక్షణ, దేవుని రక్షణ నీ కళ్ళ ముందే ఉంది. నిన్ను రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఇదిగో నీ కళ్ళ ముందే నిలబడున్నాడు, నేనే ఆ మెస్సయ్యను అని చెప్పినప్పుడు ఎగ్జైట్ అయిపోయింది. అర్థమవుతుందా? అయిపోయి ఏం చేసింది తెలుసా? ప్రభా, ఇక నీకోసం నేను బ్రతికేది, ఈ కొండొద్దు, నీళ్ళొద్దు, ఇంట్లో ఉన్నోడొద్దు, వీధిలో ఉన్నోడొద్దు, డబ్బులొద్దు, ఏమొద్దు, నీకోసమే నేను బ్రతికేది, అయిపోయింది నా జీవితం నీకే. నన్ను ఈ స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తడానికి ప్రయత్నం చేసి, నువ్వు పరిశుద్ధుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, మెస్సయ్య అయ్యుండి, ఈ నీచమైన స్థితిలో ఉన్న నా కోసం నువ్వు వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా నీకు ఇంకా దేనికోసం కూడా బ్రతకను నేను. నీ సువార్త ప్రకటించడమే నా పని, అంతే. ఇంకా ఊరు మొత్తానికి సువార్త ప్రకటించి ప్రభు దగ్గర తీసుకొచ్చేసింది. అర్థమవుతుంది చెప్పింది? అర్థమవుతుందా? ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు? ఎందుకు ఆ చిన్న పని చాలా కష్టమా? ప్రభు నేరుకు వచ్చిన తర్వాత, నీకు సువార్త చెప్తున్న తర్వాత, ఇదిగో నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, నీకోసం నేను మరణించాను, ఇదిగో నా సంఘం ఉంది, ఇదిగో సహోదరులు ఉన్నారు, ఇదిగో విశ్వాసులు ఉన్నారు, నువ్వు నాతో బ్రతకడానికి, నాకు అందుబాటులో ఉండడానికి నువ్వు చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు, నీ పాపమంతా క్షమించబడుతుంది. నూతనమైన సృష్టిగా నేను చేసేస్తాను. నువ్వెన్ని బంధకాల్లో ఉన్నా, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను బయటికి తీసుకొస్తాను అని చెప్తే, చిన్న నిర్ణయం, సరే ప్రభా నేను నీతోనే ఉంటా, ఇక నాకేం వద్దు. అది డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, నన్ను ఆపేది ఏదైనా కావచ్చు, పక్కకు తొలగించేసుకుంటాను. నువ్వు నాకు కావాలి, నా జీవితం మారిపోవాలి, నీలో పరిశుద్ధత నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి, సహోదరులతో కలిసి మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం నాకు కావాలి, నీతో కలిసి బ్రతికే భవిష్యత్తు నాకు కావాలి, నువ్వున్నటువంటి కుటుంబాన్ని కట్టుకునేటువంటి భాగ్యం నాకు కావాలి. అది ఉంటే చాలు. అది నాకు నువ్వు ఉచితంగా ఇస్తానంటుంటే, అందుబాటులో ఉంటే చాలు, నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి నువ్వు అంటుంటే, ఆ తర్వాత నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తానని నువ్వు అంటుంటే, ఇంక నేను ఎందుకు ఆలస్యం చేయాలి? దేనికోసం నేను ఆలోచించాలి అని ఎందుకు ఆ చిన్న నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోకూడదు? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు ఆ ప్రార్థన ఇప్పుడే చేయకూడదు? ప్రార్థన చేసే భోగేచ్ఛల కోసం ఎందుకు చేయాలి? ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు? అది కూడా చేయలేని వాడిని వ్యభిచారిణి అనక ఇంకేమనాలి? ఆలోచించేయండి. చూడండి 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఈ విషయంలో నువ్వు దేవునికి లోబడితే
ఈ విషయంలో ప్రభా నీకు అందుబాటులో ఉంటానే, ఈ చిన్న విషయంలో నువ్వు లోబడితే అపవాదిని నువ్వేం చేయగలుగుతావు? ఎదిరించగలుగుతావు. అపవాదిని ఫుట్బాల్ దన్నట్టు తన్ని అవతల బారేస్తావు. అది ఏ దురాత్మైనా, ఏ బంధకమైనా, ఎవడైనా, ఏ మనిషి అయినా, ఎంత పెద్ద ప్రాబ్లంలో నువ్వు పీకల్లోతుకు ఇరుక్కొని పోయినా అపవాదిని ఎదిరించి అందులో నుంచి నువ్వు బయటికి సునాయాసంగా వచ్చేస్తావు. ఎప్పుడొస్తావు? దేవునికి లోపడితే. ఈ విషయంలో, ఈ చిన్న విషయంలో అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడంట? పారిపోవును. వాడేమవుతాడు? పారిపోతాడు. నాకు డిప్రెషన్ వస్తుంది, నాకు యాంగ్జైటీ వస్తుంది, పారిపోవట్లేదు, వాడు పట్టి పీడిస్తున్నాడు. ఎందుకు పట్టి పీడిస్తున్నాడు? ప్రార్థన లేదు. నేను కూర్చుంటున్నా, ప్రార్థనకి బలవంతంగా ప్రార్థన చేద్దాం కానీ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. అసలు నువ్వు చేసేది ప్రార్థన అయితే కదా కాన్సన్ట్రేషన్ ఉండడానికి. నీ భోగేచ్ఛల కోసం చేస్తున్నావు తప్ప నీ బలహీనతను ఒప్పుకుంటున్నావా? ప్రభు నీ కోసం ఏం చేస్తాడో ధ్యానిస్తున్నావా? పాటలు పాడుకొని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తున్నావా? ఆయనకు అందుబాటులో ఉండాలని, ఆయనకు అందుబాటులో ఉండకుండా నీకున్నటువంటి అడ్డంకులను తొలగిస్తున్నావా? ఆ ప్రార్థనలో ఆ చిన్న నిర్ణయాలను తీసుకోగలుగుతున్నావా? ప్రభా ఇదిగో ఈ యాంగ్జైటీని, ఈ బంధకాన్ని, ఈ యొక్క స్నేహాన్ని నేను విడిచిపెట్టుకున్న నాకు శక్తి లేదు, కానీ నాకేం శక్తి ఉందంటే నా సమయాన్ని నీకు ఇచ్చే శక్తి నాకుంది. కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం ఆపేస్తే చాలు, నా సమయాన్ని నీకు ఇచ్చేయగలుగుతాను. అర్థమవుతుందా? నా సమయాన్ని నీకు ఇచ్చేసి దేవుడికి ఇచ్చేస్తే ఇక నేను అడుక్కు తింటానేమో, నాకు దగ్గర రూపాయి ఉండదేమో, నేను అన్ని ఎగ్జామ్ మొత్తం ఫెయిల్ అవుతానేమో, నేను ఇక నాకు భవిష్యత్తు ఉండదేమో, ఈ ఓవర్ యాక్షన్ ఆపేసి ఏది ఏమైనా సరే నా బ్రతుకు, నీ జీవితం నీ చేతిలో ఉంది, నువ్వు నన్ను నడిపిస్తావు. లోకమంతా సంపాదించిన సొంత ఆత్మను నేను కోల్పోతే నాకేంటి ఉపయోగం? ఏం ఉపయోగం? వద్దు, అలాంటి దుస్థితి నాకొద్దు. లోకమంతటిని సంపాదించి, ఏదో ఉద్యోగం సంపాదించి, ఏదో డబ్బులు సంపాదించి ప్రభువు లేనటువంటి కుటుంబాన్ని లో ఇరుక్కుపోయి జీవితాంతం బ్రతికి ఆ తర్వాత నరకానికి వెళ్తే ఏంటి ఉపయోగం? చెప్పండి. వద్దు ప్రభా, నేను నిర్ణయించుకుంటున్నా ఈరోజు నీకు సమయాన్ని ఇవ్వడానికి అడ్డం వచ్చేటువంటి ఏది కూడా నాకొద్దు. ఆ చిన్న ప్రార్థన ఇప్పుడే ఈరోజే ఎందుకు చేయకూడదు? అలా చేస్తే ఏం జరుగుద్దంట? అపవాది మన నుంచి పారిపోతాడు. మన నుంచి. ఇంకా ఏం జరుగుద్దో చూడండి. 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి, దిమ్మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఇది దుర్మార్గులైనటువంటి, దొంగలైనటువంటి, తప్పుడు బోధకులైనటువంటి వాళ్ళు ఎలా చెప్తారంటే, నిన్ను తగ్గించుకో, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి తగ్గించుకో కానికి, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మీ ఆఫీసులో అందరి దగ్గర చేతులు కట్టుకొని కామ్గా ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ప్రమోషన్ ఇస్తాడు. అసలు వాటి గురించి ఏడన్నా ఉందా? ఇప్పుడు దాకా మనం చదువుతున్నాంగా, ఫస్ట్ వర్షం చదువుకుంటూ వస్తున్నాం కదా, మరేం స్కిప్ చేయలేదుగా మధ్యలో. ఏమన్నా ప్రమోషన్ల గురించి కానీ, డబ్బుల గురించి కానీ, సీట్ల గురించి కానీ, చదువుల గురించి ఉన్నాయా? లేవు కదా. మరి ఏంటి హెచ్చించడం అంటే? నువ్వేదైతే అపవిత్రతలో కూరుకుపోయి ఉన్నావో, నువ్వేదైతే బలహీనతలో దిగజారిపోయి ఉన్నావో, ఆ దిగజారిపోయిన పరిస్థితుల నుంచి నిన్ను హెచ్చించి పరిశుద్ధుడిగా చేసుకొని తన దృష్టిలో నీతిమంతుడిగా నిలబెట్టుకుంటాడు. నా బిడ్డ, దేవుని బిడ్డ అనేటువంటి స్థానాన్ని నీకు ఇచ్చి కూర్చోబెడతాడు. నా రాజ్యంలో వారసుడు అనేటువంటి స్థానాన్ని ఇచ్చి నిన్ను కూర్చోబెడతాడు. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం ఆ స్టేటస్
దేవుడు నీకు ఇస్తాడు. ఈ స్టేటస్ కంటే గొప్పదేం కాదు కదా. నువ్వు తీసుకునే కోచింగు, నీకు వచ్చే ఉద్యోగం 30,000, 40,000, 10,000 లేకపోతే ₹1,00,000 జీతం, ఈ స్టేటస్ కంటే గొప్పది కాదు. దేవుడు నేను నీతిమంతుడైనటువంటి స్టేటస్లో కూర్చోబెట్టుకొని నీతిమంతుడిగా నిన్ను చూస్తూ, నీతో స్నేహం చేస్తూ, నిన్ను కౌగిలించుకుంటూ, నీకు ఎంత కృప కావాలంటే అంత కృపని ప్రతి దినము ఇచ్చుకుంటూ, అపవాది ప్రతిరోజు నువ్వు వాడిని పరిగెత్తిస్తూ పరిశుద్ధంగా, సంతోషంగా, ఆనందంగా ఆయనలో స్తుతిస్తూ, ఆయన సువార్త ప్రకటిస్తూ, ఇంకా 10 మందిని ప్రభువులోకి నడిపించుకుంటూ తృప్తిగా బ్రతికి ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తావు. అది స్టేటస్ అంటే, అది జీవితంలో సెటిల్ అవ్వడం అంటే. అదవుతుందా? పర్పస్ఫుల్ లైఫ్ అంటే అది. ఈ జీవితాన్ని కోల్పోయి నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెచ్చుకుంటే ఉపయోగం? ఈ జీవితం నీకు ఉచితంగా ప్రభు ఇస్తాడంటుంటే, నాకు అందుబాటులో ఉంటే చాలు అంటుంటే, ఆయనకు అందుబాటులో ఉండకుండా పాపంలో కూరుకుపోతూ ఉద్యోగం తెచ్చుకుంటావు. ఆఖరికి మహా అయితే ఉద్యోగం సంపాదిస్తావు, డబ్బులు సంపాదిస్తావు, దైవికమైన కుటుంబాన్ని సంపాదిస్తావా? సంపాదించుకోగలుగుతావా? డబ్బులుంటే ఆటోమేటిక్గా కుటుంబం కూడా బాగుంటుంది, మంచోడు వస్తాడు, మంచి అమ్మాయి వస్తుంది, పెళ్లి చేసుకోవచ్చు అని దిక్కుమాలిన ఫిలాసఫీ ఎవడన్నా చెప్తే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి కాస్త. దానంత కామెడీ, దీనంత దిక్కుమాలినంట ఫిలాసఫీ ఏది ఉండదు. చిన్నాభిన్నమయ్యే కుటుంబాలు, బ్రతకలేక ఊరేసుకుంటున్నటువంటి కుటుంబాలు, ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి బిడ్డలు దిక్కుమాలిన వాళ్ళగా మారిపోయి, డబ్బులు పెట్టి చదివించవచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనోధైర్యం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంతోషం, వాళ్ళకి ఇవ్వాల్సిన చైల్డ్హుడ్ ఇవ్వలేవు. అంటే దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో పడిపోయేది అందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్లే, డబ్బులు లేకేం కాదు. అర్థమవుతుందా? ప్రభువుని నువ్వు మిస్ అయిపోతే, ఇలాంటి ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు, ఒక చదువు అని, ఒక డబ్బు అనో, ఒక ఉద్యోగం అనో, ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు, నువ్వు ప్రభువుని మిస్ అయిపోతే నీకు జీవితమే లేదు. గుర్తుపెట్టుకో, నీకు జీవితమే లేదు. ఏడుపు గొడ్డు మొహాలు వేసుకొని జీవితాంతం అడ్జస్ట్ అవుతూ, డబ్బులు మాత్రం, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం చూసుకొని సంతోషపడి, మళ్ళీ దిక్కుమాలిన బ్రతుకు, ఏడుపు గొడ్డు బ్రతుకు, భర్త ఉండడు, భార్య ఉండదు, పిల్లలు ఉంటారు, ఏదో చేస్తుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని సంతోషపడుతుంటారు. ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళు చెప్తారు, ఎన్నైనా చెప్తారు. ఎందుకని దిక్కుమాలిన బ్రతుకు అవసరమా? చెప్పండి. ప్రభువులో ఉండి పరిశుద్ధపరచబడుతూ విశ్వాసులుగా ఉండి, దేవుడు కలిగి ఉన్న కుటుంబాలను కలిగి ఉండి, భవిష్యత్తులో ప్రభు కోసం బ్రతుకుతూ సంతోషిస్తూ పరలోక రాజ్యానికి వెళ్తే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత గొప్ప సువార్త, మంచి వార్త ఇక్కడ మనకు చెప్తున్నాడో చూడండి. ఇంత కఠినంగా మాట్లాడిన ప్రభు గురించి ఎంత మంచి మాటలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు ఆయన దగ్గరికి వస్తే చాలు, అడ్డం ఉన్నటువంటి వాటిని పక్కకు దులుచుకొని నువ్వు ఆయన యొద్దకు ఒక్క అడుగు వేస్తే ఆయన నీ దగ్గరికి 100 అడుగులు వేసి వచ్చేస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు వస్తా ఉన్నాడు, ఇంకా గృహాన్ని కూడా చేరుకోలేదు, తండ్రిని ఇంకా చూడలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని చూడక ముందే తండ్రి ఆ కుమారుడిని చూసి పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇంకా ఆయన దారిలో ఉన్నప్పుడే తండ్రి కుమారుని చూసి పరిగెత్తుకొని వచ్చేసాడు. మనం ఆయన యొద్దకు బయలుదేరితేనంట
ఆయన మన యొద్దకు వచ్చేస్తాడు. అదవుతుందా? ఎంత సులువు ఇది! ఎంత ప్రేమ చూపిస్తా ఉన్నాడు! దేనికోసం, ఎవరి కోసం నువ్వు ఈ జీవితాన్ని వదులుకుంటున్నావు? ఎవరి కోసం? చూడండి, ఆ తర్వాత ఏమంటుందంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. అంటే మీరు పవిత్రంగా అయిపోండి, మీరు అన్ని పవిత్రమైన పనులు చేసేసేయండి, ఇమ్మీడియట్గా రాత్రికి మీరు మారాలి అని కాదు ఇక్కడ అర్థం. పవిత్రపరచుకోవడం అంటే యాకోబు ఉద్దేశం ఏంటి అని అంటే, కొన్ని బంధకాల నుంచి లేకపోతే కొన్ని దురాత్మల నుంచి విడుదల చేయడం దేవుడు చేస్తాడు. అది మనకు శక్తి లేదు. కానీ మీ చేతులను పవిత్రపరచుకోండి అంటే యాకోబు ఉద్దేశం ఏంటంటే, అక్కడ పవిత్రమైనటువంటి యేసుక్రీస్తుని నీ జీవితంలోకి స్వీకరించు. ఆయన్ని స్వీకరించే విషయంలో నువ్వు నిష్కలంకంగా ఉండు, నిర్దోషిగా ఉండు. సరే, నీ జీవితంలో ఉన్నటువంటి బంధకం, నీ జీవితంలో ఉన్న చెడు అలవాటు, నీ జీవితంలో వ్యసనం, నీ జీవితంలో యాంగ్జైటీ, దాన్ని వదిలిపెట్టుకోవడం నీ వల్ల కావట్లేదు. ఓకే, బాగానే ఉంది. కానీ యేసు ప్రభుకి నువ్వు దగ్గరగా ఉండే విషయంలో నిజాయితీగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉండే విషయంలో, సహవాసంలో ఉండే విషయంలో నిజాయితీగా ఉన్నావా? నీకెంత సహాయం కావాలో అంత సహాయం తీసుకునే విషయంలో నిజాయితీగా ఉన్నావా? ఏదో వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి వెళ్తున్నావా? నీ షెడ్యూల్స్ నీకు చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయా? నీ ఎంటర్టైన్మెంట్ నీకు ఇంపార్టెంట్ అయిపోయినాయా? నువ్వు నిజాయితీగా లేవు కదా. నువ్వెలా బయటకు వస్తావు? నువ్వెలా దేవుని గురించి సహాయం పొందుకుంటావు? నువ్వు అడగట్లేదు కాబట్టి నువ్వు పొందుకోవు. సిన్సియారిటీ లేదు కాబట్టి నీకు ఏది కూడా నీకు దొరకదు. కానీ యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండే విషయంలో కనీసం నువ్వు నిజాయితీ చూపిస్తే, ఆ విషయంలో నువ్వు పవిత్రంగా నువ్వు ఉండగలిగితే దేవుడు మిగిలిన సంగతిని చూసుకుంటాడు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. చూడండి, హృదయం అంతా పరిశుద్ధంగా చేసేసుకో. హృదయంలో ఉన్నటువంటి అన్నీ తీసిపారేసేయి. నీకు నువ్వే తీసిపారేయాలని చెప్పట్లేదు ఇక్కడ. అందుకని అక్కడ మాట ఏం ఉపయోగించాడంటే ద్విమనస్కులారా. ఏం ఉపయోగించాడు? ద్వంద్వ మనస్సు, ద్విమనస్సు ఉండకుండా చూసుకోవాలి. అదే పరిశుద్ధత. అంతవరకు నువ్వు చూసుకుంటే చాలు. మిగిలింది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎంతవరకు చూసుకోవాలి? కనీసం 2 ఉండకూడదు. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను యేసు ప్రభువులో మంచి జీవితం కావాలి, నాకు మంచి కుటుంబం కావాలి, నేను ప్రభువులో ఉండాలి, నాకు ఉద్యోగం కూడా కావాలి అంటే కుదరదు. ఒక్కొక్కసారి కుదిరితే పర్లేదు, టైం ఉంటే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి కుదరదు. అప్పుడు ఏం చేయాలి? 2 మనసులు ఉండడానికి వీలు లేదు. ఇంకా ఒకటే ఫోకస్ అయిపోవాలి. ఏంటది? యేసయ్యతో నేను ఉండాలంతే. ఆయనకు అందుబాటులో ఉండాలి, నేను పరిశుద్ధంగా మారాలి, ప్రభువుతో నేను కలిసి బ్రతకాలి. ఫోకస్, సింగిల్ ఫోకస్. మిగిలిన పక్కన పెట్టేసేయాలి. ఇక అర్థమవుతుందా? ద్విమనస్కులారా, అదే ఇది అంటే కుదరదు. జీవితం ఒకటే, మైండ్ ఒకటే, హృదయం ఒకటే. ప్రభు కావాలంటే ఫోకస్ అంతా ప్రభు వైపే ఉండాలి. మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపరుడి, దుఃఖపరుడి, ఏడువుడి. సీరియస్గా తీసుకోండి అంటున్నాడు. మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందమును చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి ఈ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. నిజమే, నా పరిస్థితి బాగాలేదు, నేను యేసయ్యకి దూరంగా ఉన్నాను, నిజమే, నాకు మంచి జీవితం కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, కొన్ని బంధకాలు ఉన్నాయి, విడిపించబడాలి, ఇవన్నీ కావాలి, కానీ డబ్బులు లేకపోతే కష్టం అబ్బా, ఉద్యోగం లేకపోతే కష్టం, నాకు ఈ కంఫర్ట్స్ కావాలి, ఈ అంబిషను కావాలి, ఇవన్నీ కావాలి, మనుషుల దగ్గర ప్రూవ్ ఇది కావాలి అని అంటే కుదరదు. అదవుతుందా? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు
ఫోకస్ చేసిన తర్వాత, ప్రభువులో నువ్వు స్థిరపడిన తర్వాత, నువ్వు ఉన్నటువంటి ఆ బంధకం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అవకాశం ఇస్తే చదువుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. అందుకనే తర్వాత అంటాడు, ఫలానా దేశమునకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుందాం రండి అని మీరు అనుకోవద్దు. ప్రభు చిత్తమైతే మనం ఇది అది సంపాదించుకుందాము. ప్రభు చిత్తమైతేనే, ప్రభు అవకాశం ఇస్తేనే. అమ్మో ఇప్పుడు అవకాశం లేదు, అమ్మో ఇప్పుడు నాకు బంధకంలో ఉన్నాను, అమ్మో ఇప్పుడు నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, అమ్మో ఇప్పుడు నేను సెటరేట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఇప్పుడు ఫోకస్ ఒక్కదాని మీదే ఉండాలి అన్నప్పుడు ఒకదాని మీదే ఉండాలి. ద్విమనస్కులుగా ఉంటే కుదరదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది చిన్న విషయం, చిన్న నిర్ణయం. ప్రభా, నేను నీ యొద్దకు పరిగెత్తే నువ్వు నా యొద్దకు పరిగెత్తుతావని నీ వాక్యం చెప్తుందయ్యా. నీలో గొప్ప కృపనిస్తావని నీ వాక్యం చెప్తుంది. గర్విష్టిగా ఉండకుండా తగ్గించుకుంటే నువ్వు నాకు శక్తినిస్తావు నీ వాక్యం చెప్తుంది. ప్రభా, ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటాను, ఈ క్షణమే నిర్ణయం తీసుకుంటున్నాను, నీకు అందుబాటులో ఉంటాను. ఏదో ఆదివారం వచ్చేసి వెళ్ళిపోవడం కాదు, ఏదో బైబిల్ స్టడీకి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రభా, నీకు అందుబాటులో ఉంటాను, నీ బిడ్డలతో అందుబాటులో ఉంటాను, నా పరిస్థితి తెలియజెప్పుకుంటాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, డిస్కస్ చేస్తాను, నేర్చుకుంటాను, ఫోకస్ చేస్తాను. ప్రభా, నాకు సహాయం చేయి అని ప్రభువుని అడుగుదాం. ఈరోజు అడుగుదాం. అడ్డం వచ్చేటువంటి ఒక్కోసారి మీరు రెగ్యులర్గా వెళ్ళేటువంటి కాలేజ్ లైఫ్, మీ యొక్క చదువులు మీకు అడ్డం రావు, అవన్నీ మానేయమని నేను చెప్పట్లా. అడ్డం వచ్చే విషయాల్ని మాత్రం తీసి పక్కన పెట్టుకొని ఫోకస్ చేయగలగాలి. అర్థమవుతుందా? నిన్ను మరలా ఆ వ్యసనంలోకి, ఆ బంధకంలోకి, లేకపోతే పాపంలోకి లాక్కెళ్ళేటువంటి విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టేసుకోవడానికి, దేవుని బిడ్డలతో ఎక్కువ అందుబాటులో ఉండడానికి, పాపంలోకి నడిపించే స్థలాల కంటే కూడా దేవుని సన్నిధికి అందుబాటులో ఉండడానికి నువ్వు ఫోకస్ చేయాలి. దానికి అడ్డం వచ్చేది మాత్రం అది ఏదైనా సరే పక్కన పెట్టేసేయాల్సిందే, తప్పదు. విమనస్కులుగా ఉండకుండా, వ్యభిచారులుగా ఉండకుండా ఈ చిన్న పని ఈ రోజు నుంచి మనం చేయడం మొదలు పెడదాం. విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ఒకవేళ విశ్వాసులైతే, ఒకవేళ మీరు దేవుని నుంచి తప్పిపోయి ఉంటే, ఫోకస్ టుడే. గాడ్స్ గ్రేస్ ఈజ్ దేర్ అవైలబుల్ ఫర్ అస్. ప్రార్థన చేసుకుందాం, అందరు ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి మన జీవితాలని ప్రభుకు సమర్పణ చేద్దాం.